వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ చరిత్రలోని ఎవరూ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో 50 కోట్ల మంది సబ్స్క్రైబర్ల మైలురాయిని అధిగమించారు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగత క్రియేటర్గా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎన్నో రికార్డులు నమోదైన ఒక వ్యక్తిగత ఛానల్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ఈ చారిత్రక ఘట్టానికి అభిమానులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. 50 కోట్ల మార్కుకు చేరువవుతున్న సమయంలో మిస్టర్ బీస్ట్ తన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ నిర్వహించారు. సబ్స్క్రైబర్ల సంఖ్య లక్షానికి దగ్గరగా అవుతున్న కొద్దీ వీక్షకుల ఉత్కంఠ పెరిగింది. చివరి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే చేరడం విశేషం. ఆ తర్వాత ఛానల్ అధికారికంగా 50 కోట్ల మార్కును దాటి యూట్యూబ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. దీంతో మిస్టర్ బీస్ట్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం మిస్టర్ బీస్ట్ ను యూట్యూబ్ లో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం ఆయనకు పోటీ ఇచ్చే క్రియేటర్ ఎవరు దరిదాపుల్లో కూడా లేరు. ఆయన తర్వాత ఉన్న ఛానళ్లు ఇంకా కొన్ని కోట్ల సబ్స్క్రైబర్ల దూరంలో ఉన్నారు. దీన్ని బట్టి గత కొన్నేళ్లుగా అతను తన ఆడియన్స్ ని ఎంతగా పెంచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు యూట్యూబ్ లో ప్యూడీపై ఆధిపత్యం చెలాయించగా ఆ తర్వాత కార్పొరేట్ సంస్థ అయిన టీ సిరీస్ సబ్స్క్రైబర్ల యుద్ధంలో ముందు నిలిచింది. కానీ ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వాటన్నిటిని అధిగమించి వ్యక్తిగత క్రియేటర్ గా తనకంటూ ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు. యూట్యూబ్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నప్పటికీ 50 కోట్ల సబ్స్క్రైబర్లు అనేది ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తిగత క్రియేటర్ కూడా చేరుకోని సంఖ్య. అందుకే ఈ విజయం గత రికార్డుల కంటే చాలా భిన్నంగా నిలుస్తోంది. సంవత్సరాలుగా తన కంటెంట్ తో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తున్న మిస్టర్ బీస్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆయన ఛానల్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో భవిష్యత్తులో ఈ బెంచ్ మార్క్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.